అమ్మో 1వ తారీఖు సినిమాలో సన్నివేశం మీకు గుర్తుందా? కొత్తగా పల్లెటూరు నుంచి హైదరాబాద్ వచ్చిన బ్రహ్మానందం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తనికెళ్ల భరణి చార్మినార్ అమ్మేసి డబ్బులు కొట్టేస్తాడు. అలాగే ఎంఎస్ నారాయణకు రవీంద్ర భారతిని, మరో ఇద్దరికి రామానాయుడు స్టూడియో, హైటెక్ సిటీ అమ్మేసి డబ్బులు తీసుకుని మాయమవుతాడు. అది సినిమా కాబట్టి సరిపోయింది. అయితే నిజ జీవితంలో కూడా అలా చేయొచ్చని ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిరూపించారు. ఎలా అనుకుంటున్నారా? అటవీ శాఖకు చెందిన భూముల మధ్యలో ఉన్న భూమి పెద్దిరెడ్డికి వారసత్వంగా వచ్చిందట. చెప్పేవాడికి వినేవాడంటే లోకువ అంటారు. ఇందుకే జగన్ హయాంలో అటవీ మంత్రిత్వ శాఖను నిర్వహించిన పెద్దిరెడ్డి మంగళంపేట అటవీ భూములను ఆక్రమించి వాటి మధ్యలో పెద్ద ప్యాలెస్ ను నిర్మించారు. మామిడి తోటలు, డైరీ ఫామ్ లాంటివన్నీ అక్కడ ఉన్నాయి. ఎస్టేట్ ఎవరిదని అడిగితే పనివారి కోసం నిర్మించారని, ఈ భూమి తనకు వారసత్వంగా వచ్చిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటవీ శాఖను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. అడవి మధ్యలో ఉన్న భూమి పెద్దిరెడ్డి కుటుంబానికి వారసత్వంగా రావడం చాలా వింతగా ఉందని, అలా ఎలా వచ్చిందో మీకైనా తెలుసా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఆ భూమి ఎప్పుడు చేతులు మారిందో తెలుసుకోవాలని, దీనిలో ఎవరి పాత్ర ఎంతనే దానిపై నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. పుంగనూరు నియోజకవర్గం మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు 104 ఎకరాల అటవీ భూములను ఆక్రమించిన విషయం తెలిసిందే. సర్వే నంబర్లు సబ్ డివిజన్ చేసి అటవీ భూములను ప్రణాళిక ప్రకారం కలిపేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదంతా ఎలా జరిగిందనే విషయం మొత్తం ఆరా తీసి పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని పవన్ కోరారు. రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 40.80 ఎకరాలు వారి ఆధీనంలో ఉంటే భూ వెబ్లాండ్ లోకి వచ్చేసరికి 77.54 ఎకరాలు చూపారు. దీనిపై కూడా దృష్టి పెట్టమని పవన్ సూచించారు. నివేదిక అందిన తర్వాత అటవీ శాఖ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయి, వాటిని ఉల్లంఘిస్తే ఇటువంటి శిక్షలు పడతాయి అనే విషయం తెలిసొచ్చేలా చేద్దామన్నారు.